ఇది ఎక్కడ దొరకాలి నాకు అప్పంచులు ఎత్తుతానా ఇలా పొలం ఏడు ఉన్నదో ఏమో అన్నా మీది ఈ ఊరేనా ఊరే ఈ ఊరేనా ఏ ఊరే ఇప్పుడు మేము భూమి చెకింగ్ కోసం వచ్చినాము గవర్నమెంట్ నుంచి వచ్చినాము ఈ తవుడు పుల్లయ్య భూమి ఎక్కడనే ఇక్కడ అడ్రస్ ఇదే చెప్పారు ఎక్కడ పొలం ఎక్కడ అనేది అది ఇక్కడనే ఉంటుంది ఆయనది ఇక్కడనే ఉంటుంది ఆడు కుక్క లెక్కలు వేస్తాడు కదా కయ్యి బాంటాడు లెక్కలు వేస్తాడు కదా కయ్యి బాంటాడు ఆయన అవునా మేము అది భూమి లెక్కలు ఎంత ఉన్నది ఏంది కథ ఎవరి మీద పేరు మీద ఉన్నది పొలం ఇప్పుడు ఏం పండిస్తారని రాసుకోవడానికి వచ్చినాం పొలం వేసి ఇక్కడనే ఉంటాడు ఇక్కడనే ఉంటుంది పొలం ఇక్కడనే ఉంటాడు ఇక పిచ్చిగాడిది ఉత్త పిచ్చగాడిది అవునా ఇష్టపడారు అంతా లంగేసం ఇస్తాడు అంతేనా ఈయన దగ్గర ఇప్పుడు ఉంటాడు అలా ఉంటాడు దగ్గరనే ఉంటాడు పోరు సరే అన్న సార్ పోతుండే కదా ఓ సారు ఆయన చెవుడైనా నీకు మర్చిపోయాను ఎప్పుడు చెవుడైనా నీకు మర్చిపోయాను ఎప్పుడు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఏమవుతుందేమయ్యా రాసుడు ఏందో ఈ కథ ఇంకా మనిషి గాడు ఉన్నాడు గయనేనా అవుడు పుల్లయ్య ఓ పుల్లయ్య పుల్లయ్య ఏంది సప్పుడు చేస్తలేడు నువ్వు ఒక పైప్కి వెళ్ళి చూసుకుంటే ఉడతాండింది ఈ అవ్వ ఇదేం పంపు నేను చెప్పినప్పుడు పోయాలనే ఇప్పుడే ఫుల్గా పోతావు ఆపుతావా ఆపగలవా అరే అవ్వ మొత్తం కాడుతాను కదా ఇది ఎవడు వేసినోడు పైపు ఈ అవ్వ వేరే పొలంలోకి వాడతానే కదా మన పొలంలో వాడతాడు ఈ అవ్వ ఇది ఇవ్వడాడు ఏదో తేడాగా ఉందండి తవుడు పుల్లయ్య అరే పంప అయితే వస్తాను పక్క పొలంలో అడతానే లేదా నేను ఆలోచిస్తాను ఓ తవుడు పుల్లయ్య ఇది ఎవడు నాకు సైకిల్ చేస్తాడు మా పొలంలోకి వచ్చి ఏంటిది మాకే ఏంది నన్ను చూసుకుంటా సప్పుడు చేతలేడేంది ఓ బాపు ఇట్లా గీడేంది సైకిల్ చేస్తాడు గట్టిగా వెళ్తే మరకని నన్ను చెవిటోడు అనుకుంటానే నీడు ఏముంది ఏంటి చెప్పు నోరు లేదా నాకు నోరు లేదా అప్పటి గంట సేపు చదువుతాను పుల్లయ్య అని నోరు లేదు భూలక్ష్మి అంటే ఏంటిది నువ్వు ఇట్రా భూలక్ష్మి ఏంటిది భూలక్ష్మి కాదు భూలెక్కలు ముసలోడా భూమి లెక్కలు ఏంది పిల్లగా బువ్వగా అన్న సతి తీసుకొచ్చిన బాగానే తీసుకొచ్చిన నువ్వు ఇంటావా నీ సద్దేంది నీ బువ్వదినుడేంది నేను భూమి లెక్కల కోసం రాయడానికి వచ్చింది నీ పేరు పుల్లయ్యనే కదా పుల్లయ్యనేనా నీ పేరు అని ఎవరికైనా చూపించండి రా ఇది బిడ్డ పులిసరం లేచిందా జులాబు పోతావా పులుసురెంవెలకి వేసింది జులాబ్ అంటే ఏంటిది నీ భాష ఏంది పుల్లయ్యా నేను ఇంకా అన్ని తిరగాలి నీ భూమి నీ జాగా ఎన్ని లెక్కలు నేను రాసుకపోవడానికి గవర్నమెంట్ నుంచి వచ్చినాము నీ లెక్క ఏంది నీకు భూమి మీద పైసలు వస్తాయి నేను అందుకే రాసుకపోవడానికి వచ్చిన ఈ జులాబ్ ఏంది ఈ కథ ఏంది నీ సద్దేందే రాములా కూడా నీకు నా భూమి అమ్మన్నా ఈ భూమి గురించి నీకు తెలుసా నా ముసలి మేము ఎంత కష్టపడతాను ఎట్లా పండించుకుంటాను గసంటి భూమి నీకు అమ్మన్నా ఏం మనిషి నువ్వు I'm also responsible citizen king of country. అవ్వ నీ భూమికి రైతు బంధు రాను నీ భూమి ఏమని కావన్నీ నీ పిచ్చి ముసలోడా నీ భూమి లెక్కలు రాసుకపోవడానికి వచ్చింది రే అయ్యా నీ భూమి లెక్కలు రా భూమి నాకెందుకు నాయన నీ భూమి అడుగుతానే అయ్యా నీ భూమి ఎవరి పేరు మీద ఉన్నది నీ బిడ్డలు ఎంతమంది కొడుకులకు పెళ్ళిళ్ళనే బిడ్డలకు పెళ్ళిళ్ళనయా ఈ పట్ట ఎవరి పేరు మీద ఉన్నది రాములా నీకు రాసుకొని పోతే పైసలు వస్తాయి పైసలు నాకు పిచ్చి లేపుతాను నువ్వు గిట్లా కూర్చున్నావు గడ్డి చెత్తా వాటర్ పొలంలో బాగా ఇప్పుడే మోటార్ వేసిన పో మళ్ళీ కరెంట్ పోతే కష్టం అవుతుంది నీకే పో తొందర రోయిరా పో అవ్వా ఏం మాట్లాడతావు పుల్లయ్య నువ్వు
ఏం మాట అసలు ఏమన్నా మాట్లాడడానికైనా అర్థమవుతుందా? సెన్స్ ఉందా కానీ నీకు? ఛీ, నీ భూమి లెక్కలు అసలు నీకు అసలు చెవులు వినబడతాయా? నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. నువ్వు చెవుతోని వానే ఇప్పటి నుంచి పిచ్చోని లాగా కొరుకుంటూనే ఉన్నాను. నీ చెవుడు ఈ చెవు నుంచి వెళ్ళి వినబడతలేదేమో, అటు పోయి అన్న మొత్తుకుంటా. చెవుతోడా ఏంటి ఇప్పటిదాకా బాగా మొత్తుకున్నావు, ఇప్పుడేమో మీదికి వస్తాను. అవు చెప్పాక కూడా మీదికి వస్తాను. కాదు నీకు చెవుడు ఉన్నది కదా, ఈ చెవు వారే ఆ చెవులకెళ్ళి మొత్తుకుంటే ఈ చెవు కినబడాలి నీకు. అరే మీదికి ఎందుకు వస్తానే? నీ భూమి అదు నీ లెక్కలద్దు అయ్యా, నేను పోతానా? సరే అని భూమి లెక్కలు రాకపోతే మళ్ళీ సార్ కోపానికి వస్తాయా? అసలే కొత్తగా జాబ్లకు ఎక్కినా, ఈ ముసలోనికి ఏమో వినబడి తప్పలేదా? ఓటంటూ నేను ఎట్లా చేసుడు? ఎవరైనా నిన్నా కూడా మంచిగా ఉంటుంది, అర్థమవుతాడని చెప్పేటోళ్ళు కావచ్చు. మనమే రాసుకుని పోతే అయిపోతుంది. మరి రాయన్న ఇలా ఎంతున్నదో తెలియదు, ఎవరి పేరు మీద తెలియదు, ఏమని రాస్తావు? అదే ఈయనకి ఇప్పుడే చెప్పినా, ఈయన మళ్ళీ ఎందుకు వస్తాడు? అబ్బా ఇట్లా కాదు, కుడిసేవుకి ఎడమ చేయన పడతలేదు, కుడిసేవు కన్నా పోయి ఉడతా. కరెంట్ ఉన్నప్పుడు నా పొలానికి పోయి నీళ్ళు పెట్టేస్తా, పోతాను. ఇక్కడ ఉండవు కాదు, అత్తే ఒప్పాడుతాడు మళ్ళా. అంటే నీ పొలం నీది కాదా?